హాయ్ అండి. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద డే. ఈరోజు మనసంతా నువ్వే ఫుల్ ఎపిసోడ్ మీకోసం. డాక్టర్ వాళ్ళని అవుట్ హౌస్లో పెట్టి బయటకు వస్తుంది సింధు. దమయంతి కారు దగ్గర బయట ఉండడం చూసి మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు డాక్టర్ అడుగుతుంది సింధుని, ఎందుకమ్మా అంత టెన్షన్ పడుతున్నావు, మళ్ళీ లోపలికి వచ్చేసావేంటి అని అడుగుతుంది. అప్పుడు మాట్లాడకండి, సైలెంట్గా ఉండండి అంటుంది. అప్పుడు డోర్ ఓపెన్ చేసి దమయంతిని డాక్టర్ వాళ్ళ భర్త చూస్తారు. సింధుతో డాక్టర్ అంటుంది, దమయంతి మమ్మల్ని చూస్తే చంపేస్తుందమ్మా అని భయపడతారు. దానికి సింధు, మీరు భయపడకండి, ధైర్యంగా ఉండండి, తను ఇటువైపు రాకుండా నేను చూస్తాను అంటుంది. దమయంతికి వినిపించేలా ఫోన్ మాట్లాడుతూ ఇంట్లోకి వస్తుంది సింధు. ఇప్పుడు సింధుని చూసి దమయంతి, ఏం నటిస్తున్నారే, డాక్టర్ని ఎక్కడ ఉంచావో నీ నోటితోనే చెప్పిస్తానంటూ కోపంగా తను కూడా ఇంట్లోకి వెళ్తుంది. ఇంతలో కన్యాకుమారి దొంగిలించిన నగలు అలంకరించుకుంటూ ఉండగా ఒక గాజు దొర్లుకుంటూ వచ్చి సింధు కాళ్ళ దగ్గర పడుతుంది. గాజు చూసి దమయంతి షాక్ అవుతుంది. ఈ బంగారు గాజు ఎవరిది అనుకుంటూ సింధు ఆ గాజును తీసుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో కన్యాకుమారి వచ్చి, ఆ గాజు నాది, నాకు ఇచ్చే అంటుంది. దమయంతికి, దానికి బంగారు గాజులు ఎక్కడివి, ఆ నగలు అలంకరించుకుందేమో అనుకుంటూ సింధు దగ్గరికి వచ్చి, ఆ గాజు మా అయ్యపురాలిదే, ఇవ్వు అంటుంది. లేదు, ఈ గాజు ఎక్కడో చూశానంటుంది సింధు. అప్పుడు కన్యాకుమారి, నేను వేసుకున్నప్పుడు చూసావేమో, ఆ గాజు నాదే అంటుంది కన్యాకుమారి. సింధు, లేదు లేదు, ఈ గాజు నేను ఎక్కడో చూశాను, గుర్తు రావడం లేదు అంటుంది. ఇంతలో దమయంతి, ఏంటి మా అయ్యపురాలు ఎక్కడైనా కొట్టేసిందా అనుకుంటున్నావా, తనకు అంత కర్మ ఏం పట్టలేదు, ఆ గాజు ఇవ్వు అని సింధి చేతిలో నుంచి ఆ గాజును లాక్కొని కన్యాకుమారికి ఇచ్చేస్తుంది. కన్యాకుమారిని లోపలికి పో అని అరుస్తుంది. అప్పుడు కన్యాకుమారి లోపలికి వెళ్ళిపోతుంది. సింధుని కూడా, ఎందుకు ఇంకా ఇక్కడ ఎలా నిలుచున్నావు, నీ పని నువ్వు చూసుకో, వెళ్ళు అని కోపడుతుంది. అప్పుడు సింధు కూడా ఎండిపోతుంది. కన్యాకుమారి రూమ్లోకి వెళ్ళి, ఒక్క నిమిషంలో బ్రతికిపోయాను, ఆ సింధు ఆ గాజు సునంద ఇచ్చిన నగల్లోదని తెలుసుకుని ఉంటే అక్కడే నన్ను తొక్కి నార తీసేది అని అనుకుంటూ ఉండగా దమయంతి వచ్చి కన్యాకుమారిని చూసి, ఈ నగలన్నీ కొట్టేసి దాచిపెడతావు అంటే నువ్వు అలంకరించుకొని ఎగ్జిబిషన్ పెడతావా అంటూ కోప్పడుతుంది. అది కాదు వదనా అంటుంది కన్యాకుమారి. నోర్మి, నువ్వు రిక్తావంటే పళ్ళు రాలగొడతా అని చెప్పి నగలన్నీ కొట్టేస్తాను అంటే ఎంతో ఆరితేరిన దానివి అనుకున్నాను, ఇందులో ఇలా నగల దొంగతనంలో నన్ను ఇరికించేలా ఉన్నావు నువ్వు అసలు అని కోప్పడుతుంది. నీ చేతకానితనంతో నేనే ఆ నగలు దొంగతనం చేయమన్నానని చెప్పేస్తావు నువ్వు అంటుంది. లేదొదినా, అలాగే ఏం చేయను, ఈసారి చాలా జాగ్రత్తగా దాచిపెట్టేస్తాను అంటుంది. ఈ నగలు నీ దగ్గర ఉండడం మంచిది కాదు, నా దగ్గరే దాచిపెడతాను అని ఆ నగలన్నీ దమయంతి తీసుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు కన్యాకుమారి, కొన్ని నగలనే ఇవ్వదునా అని అడుగుతుంది. కానీ దమయంతి అన్ని నగలు కోపంగా తీసుకుని వెళ్ళిపోతుంది. సింధు బాల్కనీలో నించొని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ డాక్టర్ మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఆలోచిస్తూ ఉంటుంది. డాక్టర్కి దమయంతికి మీకు సంబంధం ఏంటి అని డాక్టర్ని సింధు అడిగిన మాటలు అలా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంతలో యష్ వస్తాడు. ఏంటి సింధు ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏమీ లేదు అని అంటాడు. లేదు, ఏదో ఆలోచిస్తున్నావు నువ్వు నాకు చెప్పట్లేదు అంటాడు యష్. లేదు, నేనేమో ఆలోచించట్లేదు, అయినా నువ్వేంటి అంత ఆలోచిస్తున్నావు డీప్గా అని అడుగుతుంది సింధు యష్. లేదు, నేనేం ఆలోచించట్లేదు అంటే, లేదు, నువ్వు ఆ డాక్టర్ గురించి ఆలోచిస్తున్నావా, డాక్టర్కి ఎలా హెల్ప్ చేయాలని అని అంటుంది. మనసులో ఉన్న విషయాలు నీకు బాగా తెలిసిపోతాయంటే నువ్వు ఏం తక్కువ కాదు కదా అని అంటుంది సింధు యష్ని. నువ్వు ఆ డాక్టర్ గురించి హెల్ప్ చేస్తున్నావు, డాక్టర్కి హెల్ప్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నావు కదా, ఆ డాక్టర్ ఎక్కడుంది అని అడుగుతాడు యష్. లేదు, డాక్టర్ విషయంలో నువ్వు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వద్దు అంటుంది. లేదు, డాక్టర్తో నేను మాట్లాడాలి, ఇది చాలా కాన్ఫిడెన్షియల్ విషయం, నేను మాట్లాడిన తర్వాతే మనీ అరేంజ్ చేయాలి బెయిల్కి, కాబట్టి నేను డాక్టర్తో మాట్లాడాలి, డాక్టర్ ఎక్కడుందో చెప్పు అంటాడు యష్. లేదు, డాక్టర్ ఎక్కడున్నదో చెప్పలేను, ఎందుకంటే అది వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం, అందుకోసమే నేను ఒక ప్లేస్ చెప్తాను, అక్కడికి తీసుకొస్తాను, నువ్వు అక్కడికి వచ్చి వాళ్ళతో మాట్లాడు అని అంటుంది. సరే అయితే
వస్తాను అని అంటాడు. వీళ్ళిద్దరూ ఇలా డాక్టర్ గురించి డిస్కస్ చేసుకోవడం చాట్ నుంచి దమయంతి వింటూ ఉంటుంది. విని ఓహో, డాక్టర్ని కలవడానికి వెళ్తారా మీరిద్దరూ? ఎలా వెళ్తారో నేను చూస్తాను. డాక్టర్ హెల్ప్ చేస్తారా? దాన్ని మిమ్మల్ని కలవకుండానే పైలోకాలకు పంపించేస్తారు, చెప్తాను అని అనుకుని వెళ్ళిపోతుంది. అది ఈరోజు ఫుల్ ఎపిసోడ్. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ.